హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తి. హాయ్ డాక్టర్. హలో అండి. సో ఈ కరోనా టైంలో కూడా మీ టైంని మాకు ఇచ్చి అండ్ మన వ్యూయర్స్ కోసం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గ్లాడ్ యూ పీపుల్ ఆర్ హియర్ ఫర్ దిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో డాక్టర్, మీరు ఇచ్చే సొల్యూషన్స్ స్కిన్కి అండ్ హెయిర్కి చాలా హెల్ప్ అవుతున్నాయి అండ్ మా వ్యూవర్స్ కూడా చాలామంది మీ సొల్యూషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు లేట్ లేకుండా మన ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో విల్ స్టార్ట్ విత్ స్కిన్ డాక్టర్. సో చాలామందికి ఏంటంటే ఎల్బోస్ ఏరియాస్లో కానీ చాలామందికి నీస్ కానీ ఇలాగ అందరికీ బ్లాక్గా అయిపోవడం అండ్ అలాగే దాన్ని చికెన్ స్కిన్ అంటున్నారు, స్ట్రాబెరీ స్కిన్ అంటున్నారు, రఫ్ అయిపోయి డాట్స్ లా ప్యాచెస్ లాగా బ్లాక్ అయిపోతుంది. సో దానికి మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? ఎస్, మీరు అన్నట్టు ఈ చికెన్ స్కిన్, స్ట్రాబెర్రీ స్కిన్, దీన్ని కెరటోసిస్ పైలారిస్ అంటారండి. ఇందులో స్కిన్ దగ్గర జరిగే కెరటినైజేషన్ ఏదైతే ఉంటుందో అది డిఫెక్టివ్గా జరుగుతుంది. అంటే ప్రాపర్గా జరగాల్సింది ప్రాపర్గా జరగట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాల్సిన స్కిన్ లేయర్ కాస్త కెరటినైజేషన్ ఇలా అవ్వాల్సింది ఇలా మౌంట్ అవ్వడము, బంప్స్ లాగా క్రియేట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో ఈ డిఫెక్టివ్ కెరటినైజేషన్ వల్ల మనకి ముఖ్యంగా హెయిర్ ఎక్కడ ఉందో, హెయిర్ ఫాలికల్స్ ఉన్న చోట మాత్రమే ఆ బంప్స్ క్రియేట్ అవుతాయి. సో అక్కడి నుంచి చిన్న చిన్న హెయిర్ లాగా వచ్చి అది పూర్తిగా బయటికి రాకుండా క్లాగ్ అయిపోయినట్టుగా ఉండడము, ఈ స్కిన్ సర్ఫేసెస్ మౌంటింగ్ అవ్వడం వల్ల మనకి చికెన్ పైన ఈకలు పీకేసినప్పుడు స్కిన్ ఎలా కనిపిస్తుందో మన స్కిన్ కూడా ముఖ్యంగా ఈ ఎల్బో రీజన్స్లో అలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి గాను ట్రీట్మెంట్స్ వైజ్ అంటేనండి, బేసిక్లీ ఇది పూర్తిగా ట్రీట్ అవ్వపడదు. దీనికి పూర్తిగా ఈ ట్రీట్మెంట్ అనేది లేదు. కాకపోతే చాలా వరకు స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. బాగా రుద్దేస్తే ఆ నలుపు పోతుంది, బాగా రుద్దేస్తే ఆ రెడ్నెస్ పోతుంది అని అనుకుంటారు. ఇంకొకటి డాక్టర్, వ్యాక్స్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఇది వ్యాక్స్ చేస్తే ఇలా అయిపోతుందని డాక్టర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు. దానికి కూడా వ్యాక్స్ చేసినా సరే ఆ హెయిర్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అవ్వదు. అవును, అది పైకి వచ్చి రానట్టు హెయిర్ ఉండిపోతూ ఉంటుంది. ఇన్గ్రోన్ హెయిర్ ఉన్నా కానీ వ్యాక్సింగ్ లో పూర్తిగా ప్రాపర్ గా ఆ పైన ఉన్న స్కిన్ హెయిర్ పోకపోయినా కానీ ఇలాంటి బంప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అందుకనేసే ఈ వ్యాక్సింగ్ బదులు లేజర్ హెయిర్ రిడక్షన్ని అప్రోచ్ అవ్వమని చెప్తూ ఉంటామండి. అది సేఫెస్ట్ ప్రొసీజర్. ప్లస్ ఈ ముఖ్యంగా ఇలాంటి ఏరియాస్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చికెన్ సర్ఫేసెస్ ఫామ్ అయినాక లేజర్ హెయిర్ రిడక్షన్ చేసినప్పుడు స్కిన్లో చాలా వరకు మార్పులు బాగా ఉంటాయి. ఐ డోంట్ సే ఆ డార్క్నెస్ పూర్తిగా పోతుందని చెప్పలేం, కానీ కొంచెం స్కిన్ క్వాలిటీ అయితే పెరుగుతుంది. ఇంకా కొంతమంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, మెయిన్లీ ప్లాంక్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా డాక్టర్? స్కిన్ సెన్సిటివ్ అయిపోయినప్పుడు అక్కడ స్కిన్ డార్కనింగ్ అవ్వడం వేరండి. మళ్ళీ అది మనం ఎప్పుడైతే ఫ్రిక్షన్ అవాయిడ్ చేస్తామో మళ్ళీ రికవరీ ఉంటుంది. దానివల్లే అని ఇది చెప్పలేమండి. కెరటినైజేషన్ ఎప్పుడైతే డిఫెక్టివ్గా ఉంటుందో, ఒకవేళ ఈ పీరియడ్లో వీళ్ళు ఇలా ప్లాంక్స్ చేయడం, దాని మీద ఫ్రిక్షన్ కలగజేయడం చేసిన టైంలో ఈ కెరటినైజేషన్ కనుక ఒకవేళ డిఫెక్టివ్ అయితే మళ్ళీ ఇదే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. సో దీనికి పూర్తిగా ట్రీట్మెంట్స్ అంటూ లేవు. ఆ ఏరియాని బాగా జెంటల్గా ట్రీట్ చేయాలండి. మనం బాగా లూఫాస్ వేసి రుద్దేస్తూ ఉంటారు అలాంటివి అయినప్పుడు. సో ఆ పని మాత్రం చేయకూడదు. జెంటల్ క్లెన్జర్స్ వాడుకోవాలి. అండ్ లెమన్ స్క్రబ్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. షుగర్ స్క్రబ్ వాడతారు. షుగర్ని రవ్వలాగా డిప్ చేసి రుద్దేయడం, అది ఇంకా నల్లబారడానికి మనం తోడ్పాటు చేస్తున్నట్టే లెక్క. సో ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా సల్ఫర్తో కూడిన క్రీమ్స్, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, కోల్ టార్ క్రీమ్స్ ఇలాంటివి, లేదా సీరమ్స్, జెల్స్ ఇలాంటివి పనిచేస్తాయి. అక్కడ చాలా వరకు స్కిన్ నార్మల్ లాగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే పూర్తిగా అయితే అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, అమ్మాయిలు మెయిన్లీ బాగా ప్రాబ్లమెటిక్గా ఉండే ఏరియా ఓపెన్ పోర్స్ డాక్టర్. వాళ్ళు ఏం చేసినా తగ్గవు. సో దాని గురించి మీరు మీ సజెషన్స్ అండ్ రెమెడీస్ చెప్పండి. ఎస్, ఓపెన్ పోర్స్ అండి ఎర్లీ ఏజింగ్ సైన్స్గా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు అమ్మాయిల్లో వచ్చినా కానీ జనరల్గా టీనేజర్స్లో వస్తే అది ఎర్లీ ఏజింగ్ సైన్స్గానే చెప్పుకోవచ్చు. ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో, బాగా రకరకాల కెమికల్స్ వాడేసే వాళ్ళల్లో ఈ ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. హెయిర్ ఫాలికల్ పైనే మనకి సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అందులో నుంచి మనకి ఆయిలీ సెక్రిషన్స్ లాంటివి, సీబమ్ సెక్రిషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏజింగ్ సైన్స్ మొదలైనాయో, కారణాలు ఏవైనా కావచ్చు, మనం ఇక్కడ కారణాలు మాట్లాడుకోవట్లేదు కదా, కారణాలు అంటే మనకి సన్లైట్ ఎక్స్పోజర్ కావచ్చు, హెవీ కెమికల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటివి కావచ్చు. మనం మెకానికల్గా మన స్కిన్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తే
కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరిగేటప్పుడు స్కిన్ థిన్ అయిపోతూ ఉంటుంది, ఓకే, కొలాజన్ బాగా బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది. కొలాజన్ ఉంటేనే మనకి స్కిన్ సప్పుల్గా యూత్ఫుల్గా ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ కొలాజన్ తగ్గుతుంది అంటారు కదా. సో ఈ ఎర్లీ ఏజింగ్ సైన్ అయిన ఈ ఓపెన్ పోర్స్లో కూడా కొలాజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో స్కిన్ థిన్ అయిపోతుంది. స్కిన్ థిక్గా ఉన్నప్పుడు ఆ పోర్స్ చిన్నవిగా ఉంటాయి. స్కిన్ థిన్నింగ్ అయ్యే కొద్దీ ఆ పోర్స్ పెద్దవిగా కనిపించడం స్టార్ట్ అవుతాయి. తద్వారా ఆయిలీ సెక్రెషన్స్ ఎక్కువ అవ్వడము, క్లాగ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ మనకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో స్కిన్ థిన్నింగ్ వల్ల ఓపెన్ పోర్స్ ఎగ్జిబిట్ అవుతాయి అంటే బయటకు కనిపిస్తూ ఉంటాయి అంటారు. ఇది చాలా మందిలో ఈ సన్ డ్యామేజ్ ఇవే కాకుండా జెనెటిక్గా కూడా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్. కొందరు స్కిన్స్ అది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, వాటిని పూర్తిగా మనం తీసేయడానికి వీలు పడదు. చాలా టఫ్ అండి ఓపెన్ పోర్స్ని ట్రీట్ చేయడం కూడా చాలా టఫ్. మైక్రో నీడ్లింగ్ ప్రొసీజర్స్ అనేసి, రేడియో ఫ్రీక్వెన్సీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. కొల్లాజన్ బిల్డప్కి తోడ్పాటు చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ కాజ్ని ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని చాలా వరకు ట్రీట్ చేస్తారు, చేయగలవు. కొన్ని రకాల లేజర్స్, CO2 లేజర్స్, క్యూ స్విచ్ లేజర్స్ లాంటివి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డాక్టర్, ఓపెన్ పోర్స్ నుంచి అసలు ఎందుకు వస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. మరి దీనికి హోమ్ రెమెడీ ఏమైనా చేయొచ్చా? హోమ్ రెమెడీ అంటేనండి, ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు పార్టీ ఉంది, ఇవి బాగా ఫ్లేర్ అప్ అయి కనిపిస్తున్నాయి అన్నప్పుడు యూ కెన్ అప్లై ఐస్. ఓకే, క్లే మాస్క్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా బాగా పనిచేస్తాయి. ముల్తానీ మిట్టి ఇలాంటి వాటితో మాస్క్ వేయడం ఇలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ మాస్క్ వేయడం వల్ల ఏంటంటే ఒక స్పంజ్ లాగా ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది ఈ క్లే మాస్క్. కాకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ క్లే మాస్క్స్ వేసుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా. అందులో బెంటనైట్ అనే పదార్థం ఉంటుంది, ఆ ఇంగ్రీడియంట్ లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళు క్లే మాస్క్ వాడచ్చు. చాలా వరకు క్లే మాస్క్లో ఈ బెంటనైట్ ఉంటుంది అనమాట. అది లేనివి చూసుకొని వాడితే సరిపోతుంది. సో టెంపరీ కొన్ని అవర్స్ వరకు మనకి ఆయిల్ ఇలా రాకుండా, ఓపెన్ పోర్స్ బాగా జూమ్ అయ్యి కనిపించకుండా ఈ ఐసింగ్ ఒకటి, క్లే మాస్క్ ఒకటి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ముల్తానీ మిట్టి యూస్ చేస్తే డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అవుతుందా, లేకపోతే ఇంకేమైనా? బెంటోనైట్ అనే పదార్థము ఆ క్లే మాస్క్లో ఉంటేనే, అది అంటే మనం రెడీమేడ్వి కొనుక్కుంటూ ఉంటాం కదా, ఆ కొన్ని క్లే మాస్క్స్లో ఉంటుంది. సో మనకి న్యాచురల్గా దొరికే ముల్తానీ మిట్టి పర్వాలేదు ఎవరికైనా సరే. అది పెట్టేసి తీసాక మంచి మాయిశ్చరైజర్ని వాడాల్సిందే. సో కొలాజన్ని ఇదంతా ఎఫెక్ట్ చేయదు, టెంపరీగా మాత్రమే స్పంజ్ లాగా ఆయిల్ని అద్ది వేస్తుంది, కనిపించకుండా చేస్తుంది అన్నమాట. సో రెగ్యులర్గా మనం దీనికి మాత్రం కొలాజన్ బూస్టర్స్ వాడడము, ఈ క్లాగ్ అనేది, ఈ ఓపెన్ పోర్ అనేది ఫిల్ అయ్యేలాగా చక్కటి మాయిశ్చరైజర్స్ వాడడం అనేసి ఇవి హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డ్రై స్కిన్ వాళ్ళు. బాడీ అంతా ఎక్స్ట్రీమ్ డ్రై ఉన్నా సరే ఫేస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆయిల్ గ్లాండ్ సెక్రేషన్ అనేది చాలా ఉంటుంది, ఎక్కువ ఫేస్ మీద పింపుల్స్ రావడం, బాడీ అంతా వాళ్ళు రోజంతా లోషన్స్ రాసినా సరే ఫేస్కి వచ్చేటప్పటికి ఆ డ్రై స్కిన్ వాళ్ళు కాస్త ఆయిలీ అయిపోతుంది. అది ఎలా డాక్టర్? నిజమేనండి, మనం ఇప్పుడు బాడీకి వాడే లోషన్స్ అన్ని ఫేస్కి వాడడం, ఫేస్కి డిఫరెంట్. బికాజ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది అండ్ కెమికల్ ఎక్స్పోజర్ టోటల్ బాడీ కంటే కూడా ఫేస్కే ఎక్కువ. మన స్నానం 1-2 సార్లు చేస్తాం కానీ మొహం మాత్రం చాలాసార్లే కడుగుతాం. ముఖ్యంగా ఆయిల్ వస్తున్నా కొద్దీ ఈ ఫేస్ వాష్ ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. సో బాగా క్లెన్జర్ యాక్షన్ ఎక్కువగా, బాగా క్లెన్జింగ్ ఎక్కువగా ఉండాలనేసి యాసిడ్ బేస్ ఎక్కువగా ఉన్న ఫేస్ వాషెస్ వాడుతూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే టెంపరీగా పైన డ్రై అయిపోతుంది, మనకి బెటర్గా అనిపిస్తుంది. కాకపోతే బయట ఎక్కువగా డ్రై అయిపోయినాక పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి, స్కిన్ బ్యారియర్ని బ్యాలెన్స్ చేయడానికి లోపల నుంచి ఇంకా ఎక్కువ ఆయిల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందువల్లనే మనకి టోటల్ బాడీ చాలా డ్రైగా, ఎక్స్ట్రీమ్లీ డ్రైగా ఉన్నా కానీ ఫేస్ అనేది ఆయిలీగా అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం పైనుంచి ఎంత డ్రై చేస్తూ పోతే లోపల నుంచి అన్ని ఆయిల్స్ రిలీజ్ అవుతున్నాయి. సో మనం ఆ ఫేస్ వాష్ మాటికి కడగడము, ఆస్ట్రింజెంట్ బేస్డ్, ఆల్కహాల్ బేస్డ్ ఫేస్ వాషెస్ ఎక్కువగా వాడడం చేస్తే మటుకి మనకి ఈ ఆయిలీనెస్ ఎక్కువగా అవుతుంటుంది అనమాట. సో ఇది కంట్రోల్ చేయాలంటే ఎలా డాక్టర్? ఫస్ట్ మాటికి ఫేస్ని ముట్టుకోవడము, ఫేస్ వాష్ చేయడము, ఊరికే వెట్ వైప్స్తో బాగా రుద్దేసి తుడవడము తగ్గించాలి. ఎస్, జిడ్డు కారుతుంది కొన్ని రోజులు, ఒక 2-3 నెలల పాటు మనం ఆ సైకిల్ని బ్రేక్ చేయగలగాలి. అంటిల్ వీ బ్రేక్ దిస్ సైకిల్ ఆ ఆయిలీ సెక్రెషన్స్ రావడం అనేది ఆగదు. ఒక 2 నెలల పాటు కొంచెం ఆయిలీనెస్ ఎక్కువైనా సరే ఊరికే కడగడం అనేది మీరు తగ్గించుకొని చూడండి. అండ్ మాయిశ్చరైజింగ్ చేయాలి.
మనం దానికి కావాల్సిన మాయిస్ట్ని మనమే కలిగించినప్పుడు ఇంకా కొత్తగా లోపల నుంచి ఆయిల్స్ బయటికి రావాల్సిన అవసరం ఉండదు. డ్రై చేస్తూ పోతే మాత్రం ఆయిల్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో డ్రై చేయడం కాదు ఇక్కడ, దాన్ని మాయిశ్చరైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో చక్కటి మాయిశ్చరైజర్స్ ఈవినింగ్ నీడ పట్టున ఉన్న టైంలో లేదా మనం డే టైం అయినా సరే బయటికి వెళ్ళని టైంలో చక్కటి మాయిశ్చరైజర్స్ని వాడడం ఇండికేషన్ ఇక్కడ. సో మాయిశ్చరైజర్స్లో ఎలాంటి కంటెంట్ ఉన్నది చూసి కొనుక్కోవాలంటారు? ముఖ్యంగా మీరు ఇంగ్రీడియంట్స్లో నాన్ కొమోడోజెనిక్ అనే టర్మ్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని చూడండి. నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్స్ని మాత్రమే వాడినప్పుడు మాత్రమే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సో ఉంటాయి. స్పెసిఫిక్గా ఆ ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలన్నమాట. సో కొన్ని ఓపెన్ పోర్స్కి కానివ్వండి, యాక్నే కానీ వీటిల్లో చాలా కాంబినేషన్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా యాసిడ్స్ ఉన్న కాంబినేషన్స్ వాడితే మాత్రం ప్రాబ్లమే. డాక్టర్, ఇంకొకటి, చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని రేటింగ్స్ కోసం లేకపోతే వ్యూస్ కోసం ఎక్కువ చెప్తున్నారు. మార్కెట్లో ఎలా అంటే బెంజాయిల్ పెరాక్సైడ్ అని, సాల్సిక్ యాసిడ్ అని, అడాప్టలిన్ అని, సో ఇలాంటివన్నీ చెప్పి నాకు తగ్గింది మీరు ట్రై చేయండి అని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ ఉంటుంది కదా డాక్టర్, అలా యూజ్ చేయొచ్చా? దట్ ఈస్ కామన్ సెన్స్ కదండి. మీ స్కిన్ వేరు, నా స్కిన్ వేరు. ఎగ్జాక్ట్లీ. సేమ్ సోప్ని సేమ్ క్రీమ్ని మీకు వాడినప్పుడు బాగుండొచ్చు, నాకు వాడితే బాగుండకపోవచ్చు. అది సూట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో కొద్దిగా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్, మనకు అన్నీ తెలుసు, ఆ టైంకి టెంప్ట్ అయిపోతాం. ఈ బిఫోర్ ఆఫ్టర్ పిక్ చూడగానే మనం టెంప్ట్ అయిపోవడం జరుగుతుంటుంది. ఈవెన్ నేను చాలాసార్లు అలా ఫీల్ అయ్యేదాన్ని, ఇంత బాగా ఉంటుందో ఇది వాడితే అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అదే కదండి అడ్వర్టైజ్మెంట్ పర్పసే అది, వాళ్ళ పని వాళ్ళు అది చేస్తున్నారు. మనం ఏం చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. సో డర్మటాలజిస్ట్ని కలిసి మన స్కిన్ టైప్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి టైలర్ మేడ్ అంటారు కదా. మీ స్కిన్కి సూట్ అయ్యే కెమికల్ కాంపోజిషన్ మాత్రమే మీ డర్మటాలజిస్ట్కి తెలుస్తుంది అదంతా కూడా. సో చాలా వాటిల్లో మనం ఓవర్ ద కౌంటర్ తీసుకునేవి లేదా ఇలా యూట్యూబ్లో మనం చూసేసి మామూలుగా వ్యూవర్స్ కూడా చాలామంది షోస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవి మనకి సూట్ అవ్వకపోవచ్చు. స్టీరాయిడల్ కాంబినేషన్స్ ఉంటే చాలా డేంజరస్ అండి. ఇవేంటి అంటే మనకి ఎన్ని రోజులు వాడాలి తెలియదు, ఓవర్ ద కౌంటర్ కొంటాము, స్కిన్ గ్లో అయిపోద్ది, తగ్గే వరకు వాడాలి అన్నట్టు వాడేసి మనకి ఎన్ని రోజులు వాడాలో తెలియదు, ఎప్పుడు ఆపాలో తెలియదు, ఎలా ఆపాలో తెలియదు. స్టీరాయిడ్స్ ఎప్పుడైనా సరే విత్డ్రాల్ షుడ్ బి వెరీ గ్రాడ్యువల్. దానికి ఒక పర్టికులర్ వే ఉంటుంది దాన్ని విత్డ్రా చేయడానికి కూడా. ఓకే. సో మనం ఏదో ఆల్టర్నేట్ డేస్ వాడేసి మానేసేద్దాం అలా అనుకుంటే కుదరదు. పర్టికులర్ కాంబినేషన్కి, పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ స్టీరాయిడ్స్కి విత్డ్రాల్ అనేది ఒక పర్టికులర్ వేలో చేయాల్సి ఉంటుంది. అది మనకు తెలియదు, డర్మటాలజిస్ట్కే తెలుస్తుంది. సో మనం డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది వాడినప్పుడు వీఆర్ సేఫ్. అండ్ ఈ స్టీరాయిడల్ క్రీమ్స్ జనరల్గా 4 to 6 weeks తర్వాత ఆపేసేయాలండి. ఓకే. కానీ మనం సడన్గా ఆపేసినప్పుడు మాత్రం మనకి సూటబుల్ కానిది వాడి మనం ఆపేస్తే మాత్రం సన్లైట్కి వెళ్ళిన, చిన్న ట్యూబ్ లైట్ కింద కూర్చున్న, సిస్టమ్ ముందు కూర్చున్న, ఫోన్ ముందు పెట్టుకొని కూర్చున్న ఆ రేడియేషన్ కొద్దీ ఇదంతా కూడా ఫస్ట్ రెడ్గా, నెక్స్ట్ బ్లూగా, నెక్స్ట్ బ్లాక్గా టర్న్ అయిపోతూ ఉంటుంది. సో అది ఇంకా జీవితకాలం ఆ సమస్యను మనం మొయ్యాల్సి ఉంటుంది. సో బెటర్ మన డర్మటాలజిస్ట్ని కలిసి వారు చెప్పింది వాడితేనే బెటర్గా ఉంటుంది. సో డాక్టర్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ వైట్నింగ్. చాలా కాన్షియస్ ఉంటారు, చాలా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ప్రజల్లో, ఏంటంటే నాకు స్కిన్ వైట్ ఉండాలి అని. సో దానికోసం ఏంటంటే మార్కెట్లో దొరికేవి చాలా ఇంగ్రీడియంట్స్, అవి చాలా హార్మ్ఫుల్ కూడా స్కిన్కి, అయినా సరే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు సన్లైట్లోకి వెళ్ళినా ఏదైనా ఎక్స్పోజర్ తగిలితే చాలు స్కిన్ రెడ్, బ్లాక్, బ్లూ ఈ స్టేజెస్లో అయిపోవడం, తర్వాత ఫేషియల్ హెయిర్ వచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ అండి, మన వాళ్ళందరికీ తెలుసు తెల్లగా కావాలంటే ఏమేమి వాడాలి ఏంటి అని. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, తెలుసుకుంటారు. ముఖ్యంగా ఫస్ట్ నా బాధ్యతగా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను అండి. స్కిన్ కలర్ రియలీ చాలామంది అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిల్లో తెల్లగా ఉంటేనే అందం అనే ఒక భ్రమలో ఉంటారు. ఇప్పుడు మనం ఒక గుంపులో మనుషుల్ని లొకేట్ చేయాలి అంటే ఎవరినైనా చూసుకోండి మీరు, 90% ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే అల్లదిగోండి అక్కడ పొట్టిగా, నల్లగా, లావుగా ఉన్నారు ఇలా చెప్తారు. కొంచెం ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. అంటే మనకి వేరే ఆప్షన్ లేదా? పలానా కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఆ షూ వేసుకున్న వాళ్ళు, చెప్పులు వేసుకున్నారు, షూ కాదు, ఇలా కూడా చెప్పచ్చు. మనం స్పెట్స్ పెట్టుకున్నారు, పెట్టుకోలేదు, చాలా ఉండగా కూడా మనం ఇంకా అక్కడే ఉన్నాం. ఫస్ట్ అది మారాలి. స్కిన్ కలర్ ఎక్కడ డిఫర్ అవుతుంది? చామంచాయి కానీ, నలుపు కానీ, తెలుపు కానీ, మెలనోసైట్స్ డిపోజిషన్ని, ఆ కాన్సన్ట్రేషన్ని బట్టి మన స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంది. సో ఆఫ్టర్ ఆల్ ఒక మెలనోసైట్ అనే ఒక చిన్న సెల్ మనల్ని డిసైడ్ చేస్తుందా?
మన పర్సనాలిటీని, మన వర్తినెస్ని డిసైడ్ చేస్తుందా? దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో ఆ భ్రమలు ముందు మనం తొలగించుకోవాలి, ముందు అందులోంచి బయటికి రావాలి. నెక్స్ట్ విక్టిమైజేషన్ ఒకటండి. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎవరో అన్నారు అనేసి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అవును, అది మనం చేసే తప్పది. ఫస్ట్ వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్. అన్నారే అనుకోండి, మనం దాన్ని తీసుకోకూడదు. అన్లెస్ మనం తీసుకుంటే తప్ప అది మనకు వర్తించదు. అవును అనేవాళ్ళు అంటారు, మనం తీసుకోకూడదు కదా. సో ఆ ఫస్ట్ మనం సెల్ఫ్ విక్టిమైజేషన్ ఫీల్ అవ్వద్దు. ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవ్వడానికి లేదు. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఈ కలరు, ఈ రేసిజము ఇలాంటివి అని అంటూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ సెన్సిటివ్. అసలు సెన్సిటివ్ ఇష్యూ ఎందుకు అవుతుంది? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అది ఇష్యూవే కాదు. మనం దాన్ని మాట్లాడుకోవడానికి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. కలర్ గురించి మాట్లాడుకోవడానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ ఈ కలర్ ఆ కలర్ అనేసి దిస్ నథింగ్ రాంగ్. సో ఫస్ట్ దాన్ని ఒక ఇష్యూ లాగా చూడడం మనం మానేసేయాలి. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ మార్పు రావాలి. స్కిన్ సపుల్గా ఉండడము, యూత్ఫుల్గా ఉండడము, ఈవెన్ టోన్ ఉండడానికి కోసం మనం ట్రై చేయడంలో తప్పే లేదు. పూర్తిగా ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి మారిపోవాలన్న ఆలోచన సరికాదని చెప్తాను నేను. దట్స్ హైలీ ఇంపాసిబుల్. పర్మనెంట్గా ఒక స్కిన్ కలర్ నుంచి ఇప్పుడు నలుగున్న వాళ్ళు పూర్తిగా తెల్లగా అయిపోవడం పర్మనెంట్గా అనేది అసాధ్యం. సాధ్యమే అని కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ చెప్తూనే ఉంటాయి, కానీ బిజినెస్ కోసం గ్లూటాథయోన్ ఉంటుంది, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. తెల్లగా అయ్యే ట్రిపుల్ కాంబినేషన్స్ అని ఉంటాయి కొన్ని. కాకపోతే అందులో స్టీరాయిడ్స్ కలుపుతారండి. స్టీరాయిడ్స్ కలిపినప్పుడే మీకు ఈ స్కిన్ లైట్నింగ్ అనేది ఫామ్ అవుతుంటుంది. హైడ్రోక్వినోన్ అనేసి, సాలిసిలిక్ యాసిడ్, ఇవన్నీ కలిపేసిన కాంపోజిషన్స్ కొన్ని ఉంటాయి. ట్రిపుల్ కాంబినేషన్స్ ముఖ్యంగా డేంజరస్ అండి స్కిన్ లైట్నింగ్లో వాడేవి. సో ఈవెంట్ టోన్ కోసం మీరు ట్రై చేయండి, దట్స్ కరెక్ట్. అదేనండి నేను చెప్పదలుచుకుంది. సో ఓవర్ ద కౌంటర్ దొరికే క్రీమ్స్ని, సీరమ్స్ని మనం వాడకపోవడమే మంచిది. రెగ్యులర్గా స్కిన్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? మనకి ఇందులో లోపల ఉండే కొలాజిన్, ఎలాస్టిన్ని మనం ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేలాగా ట్రీట్మెంట్స్కి ఆప్ట్ చేసుకోవచ్చు. రింకిల్స్ రాకుండా వీటికి మనం ప్రయత్నించవచ్చు. సో ఇంప్రాక్టికల్గా మన గోల్స్ ఉన్నప్పుడు మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేము. అవి హైలీ ఇంప్రాక్టికల్ కదా. మనం ఈజ్ ఇట్ పాసిబుల్? అలానే పాసిబుల్ అయితే ఈరోజు మనం స్కిన్ కలర్ గురించి మాట్లాడుకోం కదా. కాస్మెటాలజీలో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాక కూడా మనం ఇంకా హౌ టు బికమ్ ఫెయిరర్ అనే అది ఆ కాన్సెప్టే ఉండదు కదా. ఆ కాన్సెప్ట్ ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే దేర్ ఇస్ నథింగ్, అలాంటిది లేనే లేదు. పర్మనెంట్గా తెలుపు అయిపోయేది లేనే లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం మన గోల్స్ని సెట్ చేసుకోవాలి. డస్కీ బ్యూటీ అంటారు. అందులో ఉన్న బ్యూటీని మనం కనుక్కోగలగాలి. ఐ ఫీల్ డస్కీగా ఉన్న వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు నేను ఫీల్ అవుతాను. స్కిన్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, వైట్ స్కిన్, చక్కగా ఫీచర్స్ ఎలివేట్ అవుతాయి వాళ్ళు. సో అందులోని మంచితనాన్ని, ఆ గొప్పతనాన్ని మనం చూడలేకపోతున్నామని నేను అనుకుంటున్నాను. సో ఒక చిన్న పిగ్మెంట్ మన పర్సనాలిటీని డిసైడ్ చేయకూడదు, మనం ఆ ఛాన్సే ఇవ్వకూడదు. డాక్టర్, ఇప్పుడు మనం అన్ఈవెన్ స్కిన్ టోన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ట్యాన్ అయిపోవడం, సన్ ఎక్స్పోజింగ్ వల్ల ఇలా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ అవుటర్ ఎక్స్పోజ్ అయ్యే ఏ స్కిన్ అయినా డ్యామేజ్ అయిపోయి ట్యాన్ వల్ల వాళ్ళకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. వాళ్ళు ఈవెన్ స్కిన్ టోన్ తెచ్చుకోవాలంటే ఎలా? ఫస్ట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలండి. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా అన్ఈవెన్ స్కిన్ టోన్ జరగడానికి రకరకాల కారణాల్లో ఉన్నది మొట్టమొదటిది సన్ డ్యామేజ్. సో ట్యానింగ్ వల్ల స్టార్ట్ అయ్యి అది అలాగే స్కిన్ బర్న్ అవుతూ, సన్ బర్న్కి గురవుతున్న కొద్దీ అది పర్మనెంట్గా అన్ఈవెన్గా టోన్కి తీసుకొస్తూ ఉంటుంది. మరియు కొందరు క్రానిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు మెడికేషన్ మీద ఉంటారు. లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వల్ల కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటూ ఉంటుంది. అండ్ ఏది పడితే అది ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి స్కిన్ మీద అలాంటప్పుడు కూడా ఈ అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాజ్ని ట్రీట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు సన్ డ్యామేజ్ వల్ల అవుతుంది అని అనుకుంటే డైలీ సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, డ్రైవర్ సీట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన వైపు అయితే రైట్ సైడ్ కూర్చుంటారు. సో వాళ్ళకి ఈ చేయి అంతా కూడా ఒక కలర్లో ఉంటుంది, ట్యాన్ అయిపోయి. ఈ చేయి చూస్తే వేరేగా ఉంటుంది. అంతే, సింగిల్ హ్యాండ్లోని ఇదంతా ఒక కలర్ ఉంటుంది, ఈ కలర్ పార్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఉన్నంత వరకు ఒక కలర్ ఉంటుంది, తర్వాత ఒక కలర్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా సన్ స్క్రీన్ అనేది అలాంటి ప్లేసెస్లో డబుల్ కోట్ వేసుకోవడం కంపల్సరీ. అంటే ఇప్పుడు యూజువల్గా మాయిశ్చరైజర్ యూస్ చేస్తారు కదా డాక్టర్,
మాయిశ్చరైజర్ యూస్ చేశాక దెన్ సన్ స్క్రీన్ యూస్ చేయాలా, లేకపోతే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కాంబినేషన్స్ లేదండి, లేయర్స్లోనే పెట్టాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్ పెట్టాకనే సన్ స్క్రీన్ పెట్టాలి. మాయిశ్చరైజర్ పెట్టుకుని ఎండలోకి వెళ్ళినా కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది. అండ్ సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఎక్కడ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి, ఈ ఏరియాస్ ఇవి ఎక్కువ, ఈ ఏరియాస్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయి. సో ఫస్ట్ మనకి ఇవి నల్లగా మారిపోతూ ఉంటాయి. సో ఆ ఏరియాస్ని మనం షీల్డ్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి అండి. ఇప్పుడున్న మనకి బయట ఉన్న పొల్యూషన్ లేదా ఈ రేడియేషన్ని ఇదంతా గమనిస్తే కనుక ఎవ్రీ 3-4 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేయడం తప్పనిసరి. అంటే ఫేస్ వాష్ చేసుకొని దెన్ ఎస్ ఏదైనా సీరం వాడే వాళ్ళైతే సీరం పెట్టుకొని తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ లేయర్స్లో పెట్టుకుంటే మంచిది. సో డాక్టర్, స్కిన్ గురించి చాలా మందికి క్వెరీస్ అన్నీ సాల్వ్ చేశారు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నౌ విల్ జంప్ ఇన్ టు హెయిర్ ప్రాబ్లమ్స్. చాలా మందికి మ్యాండేట్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఇంప్లాంటేషన్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే హెయిర్ ఫాల్, హెయిర్ డాండ్రఫ్ అండ్ ఇంకా స్మూత్నింగ్ లేకపోతే ఈ సాఫ్టనింగ్, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, మెయిన్లీ అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ. సో దాని గురించి చెప్పండి డాక్టర్. యాక్చువల్గా అమ్మాయిలు ఎక్కువ కాదండి, అబ్బాయిలకి ఎక్కువగా హెయిర్ అంటే ప్రేమ. అంటే ఎందువల్లంటే అబ్బాయిలకి చిన్న చిన్న హెయిర్ కట్ ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా ఇట్టే కనిపించేస్తుంది బయటికి. అమ్మాయిలు ఏంటి అంటే ఇటు తిప్పి ఇటేసుకుంటాం, కవర్ చేసేస్తాం. సో అది ఎక్కువగా బర్నింగ్ ఇష్యూ అంటే మెన్కే అనమాట. డాండ్రఫ్ ఏంటంటే హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు, హాట్ ఆయిల్ పెడుతూ ఉంటారు, హీట్ చేసి కరివేపాకు, ఇలా హోమ్ రెమెడీస్ చాలా చేస్తూ ఉంటారు, లెమన్ పెడుతూ ఉంటారు. కానీ చాలా మందికి ఇమీడియట్ సొల్యూషన్ అయితే రాదు, డ్రాస్టిక్ చేంజ్ ఉండదు, దానివల్ల హెయిర్ ఫాల్ ఇంకా ఫాలోయింగ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే క్లినిక్లోనే దాని ట్రీట్మెంట్ ఉంటుందా, దాని గురించి చెప్పండి. ఓకే, అరే పాటలు పెట్టారా మీరు? కొంచెం లోపల బంద్ చేయమనండి. మళ్ళీ మాట్లాడాలా, వస్తుందా సౌండ్? కట్ చేసుకుంటారు కదా ఇక్కడికి, బాగానే వినిపిస్తుందండి నాకు, అటే పోతుంది ధ్యాస. కొంచెం షూటింగ్ జరుగుతుంది, పని చేసుకోమని. షూటింగ్ అని చెప్పినానా? ఊరికి బంద్ చేసుకో అంటే ఇవిడేంటి ఇట్లా అంటుంది అనుకుంటారు వాళ్ళు మళ్ళీ. పద్మావతా, సరే ఏమడిగారు? హెయిర్ డాండ్రఫ్ గురించి, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. డాండ్రఫ్ ఓకే, డాండ్రఫ్ లేదు బాగానే అడిగారు. అడగాల మళ్ళీ? ఓకే వచ్చేసింది. డాండ్రఫ్ అన్నారు. ఎస్ అండి, చాలామంది లెమన్ ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటారు డాండ్రఫ్ వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా ఒకవేళ డాండ్రఫ్ని తగ్గిస్తే పర్వాలేదు. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆస్ట్రింజెంట్ ఎఫెక్ట్కి బాగా మళ్ళీ చెప్పాలి. ఓకే, చాలా షోస్లో చెప్పానండి. డాండ్రఫ్ ఇంట్లో మనం చాలా పెడుతూ ఉంటాం, నిమ్మకాయ అంటారు, మెంతులు పెట్టమంటారు, చాలానే చెప్తారు, వేప నూనె పెట్టమంటూ ఉంటారు చాలామంది, కరివేపాకు స్ట్రాంగ్గా ఏవి పెట్టినా కానీ కాస్త స్కిన్ ఇరిటేట్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయనుకొని మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చేస్తే ఫలిస్తే కనుక గుడ్, ఫలించినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించాం మనం. రిపీటెడ్గా మళ్ళీ అవే చేస్తూ ఉంటాము. ఈ డాండ్రఫ్ అనేది ఒక సైకిల్ లాగా ఎప్పటికీ ఎండ్ అవ్వదు, పెడుతూ ఉంటాము, ఇది ట్రై చేస్తాం అది పోదు. సో నేనేమంటానంటే ఫస్ట్ మెడికేటెడ్ షాంపూస్ అవి నెక్స్ట్ అండి. ఫస్ట్ మనంగా ఎక్స్టర్నల్గా మనం చేసే తప్పిదాలు ఏంటో మనం తెలుసుకోవాలి. డాండ్రఫ్ ఎందువలన వస్తుంది? ఒకటి, ఎక్కువగా సెల్ డంపింగ్, డెడ్ సెల్స్ అన్నీ అక్కడ అక్యూములేట్ అయ్యి ఎక్సెస్గా సీబమ్ సెక్రిషన్స్ ఉన్నప్పుడు, తేమ ఆయిలీ సెక్రిషన్స్ ఎక్కువగా సెక్రీట్ అయినప్పుడు మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తేమ అక్కడే చాలా రోజులు ఉండడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ కలగలిసి మనకు డాండ్రఫ్ని రకరకాల డాండ్రఫ్గా పేర్కొంటూ ఉంటాం. ఏ డాండ్రఫ్ అయినా సరే ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది నూనెని స్కాల్ప్కి పెట్టడం. ఓకే, నూనెని మనం పెట్టినా కొద్దీ అక్కడే అతుక్కుని అక్కడే ఉండిపోతుంది. తేమని మనం ఇంకా ఎక్కువ ఇస్తున్నాం, ఆల్రెడీ మనకి ఎక్కువగా ఆయిల్ ఉంది కదా, మళ్ళీ పైనుంచి ఎక్సెస్ ఆయిల్ పెట్టడం ద్వారా ప్రాబ్లం తగ్గకపోగా
ఇంకా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం అదే అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ రకరకాల షాంపూస్ మార్చేస్తూ ఉంటాం. అవును, డాండ్రఫ్ స్కాల్ప్ చూస్తేనే చెప్పొచ్చు వీళ్ళు చాలా షాంపూస్ వాడేశారని. ఈ షాంపూ వాడతాము, ఇంకో బ్రాండ్ వస్తుంది అది వాడతాము, రకరకాల కాంబినేషన్స్ వాడేస్తాం. ఇంకొకటి డాక్టర్, ఏ షాంపూలో అయినా సరే డాండ్రఫ్ రిమూవ్ ఉంటుంది అంటే ఈజీగా తీసుకుంటారు. యాంటీ డాండ్రఫే మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మనం యాంటీ డాండ్రఫ్ అనేది చూడకూడదు, ఇక్కడ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూడాలి. మీరు కొనే యాంటీ డాండ్రఫ్ షాంపూలో కనుక సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్స్, కీటోకొనజోల్ కాంబినేషన్స్, కోల్టార్ కాంబినేషన్స్ ఉంటే తీసేసుకోండి, తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మెడికేటెడ్ షాంపూ కదా, మెడిసిన్ లాగానే వాడాలి, ఎల్లకాలం వాడకూడదు. మెడికేటెడ్ షాంపూస్ని ఫస్ట్ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్డ్ అయితే ఖచ్చితంగా సూటిగా ప్రాబ్లం మీదే గురి చూసి పనిచేస్తుంది అది. లేదు సరే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి మనం బయట కొనుక్కున్నామే అనుకోండి, అవి ఎంతకాలం వాడాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. జనరల్గా అవి వారానికి 2 సార్లు చొప్పున వాడుతూ ఒక 2 నెలల్లో ముగించేసేయాలి. ఆ తర్వాత మెయింటెనెన్స్ లాగా అప్పుడప్పుడు ఇచ్చింగ్ వచ్చినప్పుడు అట్లా అప్పుడప్పుడు వాడితే సరిపోతుంది. ఇలా కాలం వాడేస్తూ ఉంటారు. ఇది వాడితే తగ్గింది కనుక మళ్ళీ ఇది మానేస్తే డాండ్రఫ్ వచ్చేస్తుందేమో అన్న భయంతో కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా మంది విషయంలో ఇది మానేశాక మళ్ళీ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు జరుగుతాయంటే మనం చేసే తప్పిదాలే. అది డాండ్రఫ్ పూర్తిగా తగ్గకుండా మళ్ళీ ఆయిల్ని మాడుకి పెట్టరాదు. ఈ షాఫ్ట్కి పెట్టుకోండి, ఆయిల్ పెట్టకపోతే తల రేగిపోతుంది కదా అంటూ ఉంటారు. కొంతమంది బ్లాక్నెస్ కావాలంటే ఆయిల్ పెట్టాలి అంటారు. టెంపరీ కదండి, అది పర్మనెంట్ కాదు. పెట్టిన రోజు ఉంటుంది, నెక్స్ట్ డే తలస్నానం చేయడానికి మళ్ళీ డ్రైగానే కనిపిస్తూ ఉంటుంది. సో యూజ్ ఇట్ యాజ్ ఎ కండిషనర్. ఇట్ ఈస్ అ గుడ్ కండిషనర్. ఆయిల్ చాలా మంచి కండిషనర్, సూదింగ్గా ఉంటుంది. మనకి బాగా హెడేక్గా ఉన్నప్పుడు స్పా కైండ్ ఆఫ్ ఫీల్ ఇస్తుంది అది. అండ్ మసాజ్ చేయడానికి ఫ్రిక్షన్ అవ్వకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా ఆయిల్ హెల్ప్ చేస్తుంది. ఆ ఫ్రిక్షన్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది కనుక మనకి ఈజీగా హెయిర్ బ్రేకేజ్ ఉండదు అనమాట. సో ఇలాగ ఆయిల్ చాలా యూస్ఫుల్లే. యూజ్ ఇట్ యాజ్ ఎ కండిషనర్. డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా ఆయిల్ పెట్టకండి, మామూలు పెట్టుకుంటే మంచిదే, పర్వాలేదు. డాండ్రఫ్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. సో రీసెంట్గా ఏమవుతుందంటే కండిషనర్ పెడితేనే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ కండిషన్ ఉంటుంది అని అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం? అసలు కండిషనర్ పెడితే యూజెస్ ఏమున్నాయి, పెట్టకపోతే ఎలా ఉంటుంది హెయిర్? మీరు అన్నట్టు ఒకప్పుడు మనం కండిషనర్స్ పెద్దగా వాడేవాళ్ళం కాదు. లాస్ట్ ఒక 2 decades నుంచి మాత్రమే కండిషనర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం మనం. అంతకుముందు ఆయిల్ వాడకం బాగా ఉండేది కనుక అది మనకు మంచి కండిషనర్. ఆయిల్ ముందే పెట్టేసి అప్పుడు షాంపూ చేసేవాళ్ళం. సో వీ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ద కండిషనర్ కదా. ఎప్పుడైతే ఆయిల్ వాడకం తగ్గిందో ఈ హెయిర్ ఫ్రిజీగా అవ్వడం, డ్రైగా కనిపించడం స్టార్ట్ అయింది. అందుకనేసి షాంపూ వాడాక కండిషనర్ని వాడడం అనేది ఒక పరిపాటిగా స్టార్ట్ చేసేసారనమాట. సో కండిషనర్ వాడడం మంచిదేనండి, హెయిర్ బ్రేకేజ్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. షాంపూయింగ్ అయ్యాక బాగా డ్రైగా అయిపోతుంది. షాంపూయింగ్ అయిన వెంటనే వెట్ హెయిర్ మీద మనం ఏది చేయాలన్నా కానీ ఈజీ బ్రేకేజ్కి ఛాన్సెస్ ఇచ్చినట్టు. ఎప్పుడైతే తలని తడుపుతామో ఈ హెయిర్కి మధ్య హెయిర్ స్ట్రాండ్స్కి ఒక స్ట్రాండ్ ఉందనుకోండి, అందులో హైడ్రోజన్ బాండ్స్, సల్ఫైడ్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ హైడ్రోజన్ బాండ్స్ స్వెల్ అవుతాయి, తడిసినప్పుడు స్వెల్ అయ్యి అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఎప్పుడైతే కండిషనర్ పెడతామో షాఫ్ట్ పైన ఫిషీ స్కేల్స్ లాగా రిడ్జెస్ ఉంటాయి, ఒకదానిపైన ఒకటి ఇలా ఉంటాయి అన్నమాట. వాటి మధ్యలో ఉన్న బాండ్స్ స్వెల్ అవ్వకుండా ఈ కండిషనర్ అనేది మాయిస్ట్ని సీల్ చేస్తుంది. సీల్ చేయడం ద్వారా అంతవరకే అనమాట, ఇంకా అది ఎక్కువగా స్వెల్ అయ్యే అవకాశం ఉండదు. హెయిర్ బ్రేకేజ్ సమస్య చాలా వరకు మనం తగ్గించినట్టే లెక్క. సో కండిషనర్ ఈజ్ వెరీ గుడ్ వెన్ అప్లై టు హెయిర్ షాఫ్ట్. స్కాల్ప్కి పెట్టరాదు మళ్ళీ. షాంపూ స్కాల్ప్కి, కండిషనర్ షాఫ్ట్కి. సో ఈ కండిషనర్స్ బదులు ఆయిల్ కూడా కండిషనర్గా యూజ్ చేయొచ్చా డాక్టర్? డెఫినెట్లీ యూజ్ చేయొచ్చండి, డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. సో ముందు ఆయిల్ పెట్టి తర్వాత షాంపూ. అంటే 1 day బిఫోర్ పెట్టాలా, లేకపోతే ఎప్పుడు పెట్టాలా? 2-3 hours ముందు తలకి నూనె చక్కగా పెట్టేసుకునేసి నెక్స్ట్ షాంపూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ కండిషనింగ్ అంటాం కదా, ఆముదం నూనె ఇలాంటివి థిక్గా ఉండే ఆయిల్స్ని డీప్ కండిషనర్స్గా మనం అనుకోవచ్చు. ఓకే. సో ఎప్పుడైనా సరే ఆయిల్ హెయిర్ మీద బాత్ చేస్తే బెటర్ అంటారు, అది 1 day అయినా ఎప్పుడైనా? ఎస్, ఆయిల్ పెట్టుకుని షాంపూ చేయడం శ్రేయస్కరమే, డాండ్రఫ్ లేనప్పుడు. డాండ్రఫ్ ఉంటే మళ్ళీ ఆయిల్ వద్దంటాం కదా. ఓకే డాక్టర్. సో ఇంకొకటి ఏంటంటే అందరికి ఇప్పుడు ఫ్రిజీ హెయిర్ ఉంటూ ఉంటుంది, కర్లింగ్ హెయిర్ ఉంటుంది, కర్లీ హెయిర్ ఉంటూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే స్మూత్ అండ్ హెయిర్ కావాలనుకుంటూ ఉంటారు. కొంతమంది హెయిర్ స్ట్రైట్నింగ్కి వెళ్తూ ఉంటారు, దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందని చాలా మంది రియల్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కెరాటిన్ స్మూత్నింగ్ కోసం, సాఫ్ట్నింగ్ కోసం కెరాటిన్ యూజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు యూజ్ చేయొచ్చు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి?
బెనిఫిట్స్ అంటేనండి, కెరటిన్ ఎప్పుడైతే షాఫ్ట్ పైన పూసామో దానికి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ లాగా ఒక పిల్లర్ లాగా పక్క నుంచి కట్టినట్టుగా ఉంటుందన్నమాట. సో అది పూసిన రోజులు కాస్త పాలిష్డ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వాల్యూమినస్గా కనిపిస్తుంది హెయిర్. కాకపోతే ఈ మీరు అన్నట్టుగా స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్ పరికరాలు ఉంటాయి మనకి. హీట్ అప్లై చేసినప్పుడు హైడ్రోజన్ బాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి, షాఫ్ట్లో ఉన్న హైడ్రోజన్ బాండ్స్. అదే ఈ కెమికల్ ట్రీట్మెంట్స్ పెట్టినప్పుడు మీకు సల్ఫైడ్ బాండ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఏది పెట్టినా మన లోపల ఉన్న షాఫ్ట్ స్కేల్స్ లాగా ఫిష్కున్న స్కేల్స్కి ఉన్నలాగా రిడ్జెస్గా మన క్యూటికల్ ఉంటుంది. అక్కడ బ్రేక్ అవ్వడం తథ్యం. బికాస్ సల్ఫైడ్ బాండ్స్ కానివ్వండి, హైడ్రోజన్ బాండ్స్ కానివ్వండి బ్రేక్ అయిపోతాయి. సో ఇదైతే తథ్యం. కెరటిన్ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే మరీ ఫ్రిజీగా ఉన్నప్పుడు ప్రోటీన్ ట్రీట్మెంట్ లాగా మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ అది మంత్లీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మెయింటెనెన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ ఎ గుడ్ మెయింటెనెన్స్. మాటిమాటికి తీసుకోవడం అయితే గుడ్ మెయింటెనెన్స్ కాదు. హీట్ వల్ల డ్యామేజ్ అయ్యి, కెమికల్ కలర్స్ వల్ల డైస్ లేదా పర్మింగ్ ఇలాంటి వాటి వల్ల డ్యామేజ్ అయిన హెయిర్కి ఒక్కొక్కసారి తప్పదు కనుక కెరటిన్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఇయర్లీ ఎన్నిసార్లు కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? నేనైతే వద్దనే అంటానండి. న్యాచురల్ హెయిర్ కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి ఇప్పుడు పార్టీ ఉంది, రేపు పార్టీ ఉంది, హెయిర్ ఫ్రీజీగా ఉంది అన్నప్పుడు అప్పటికప్పుడు ఇంటర్నల్గా బాగా ఫుడ్ తినండి, బ్లడ్ త్రూ రావాలి, ఇవన్నీ మాటలు అప్పుడు సరిపడవు కనుక అలాంటప్పుడు ఇమీడియట్ సొల్యూషన్గా మీరు కెరటిన్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చును. అండ్ ఇమీడియట్ సొల్యూషన్ కోసం చాలామంది వాళ్ళే ఓన్ స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, అది టెంపరీ. సో టెంపరీ స్ట్రైట్నింగ్కి ఇక్కడ హాస్పిటల్స్లో చేసే ఈ కాస్మెటిక్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఏది ప్రిఫర్ చేయొచ్చు అంటారు? సో ఫస్ట్ థింగ్, స్ట్రైట్నింగ్ని నేను ఎంకరేజ్ చేయనండి. ఉన్నదాన్ని ఎందుకు మనం కర్ల్స్ ఉన్నాయి ఉంచేద్దాం, మళ్ళీ దాన్ని లాగి పీకి దాన్ని సాగదీసి దాన్ని వీక్ చేయడం దేనికి అని నేను అంటాను. క్రౌన్స్లో మనకి ఈ స్పా ట్రీట్మెంట్స్ లేవండి, హెయిర్ స్ట్రైట్నింగ్ కానివ్వండి ఇలాంటి ఏ ట్రీట్మెంట్స్ లేవు. మీకు రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్, హెయిర్ గ్రోత్కి కావాల్సినవి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్స్, ఇంకా ఈస్థెటిక్గా ఇంప్రూవ్మెంట్ అవసరమైన బాడీ పార్ట్స్లో ప్లాస్టిక్ సర్జరీస్ ఇలాంటివన్నీ కూడా క్రౌన్స్ త్రూ జరుగుతూ ఉంటాయి. నేనైతే ఈ స్ట్రైట్నింగ్, హీటింగ్, పర్మింగ్, డైస్ ఇవి నేను ఎంకరేజ్ చేయనండి. బికాస్ ఏవైనా తిరిగి మళ్ళీ హెయిర్ని డ్యామేజ్ చేసేవే కనుక వీలైనంత ఇంట్లో చేసుకున్నా కానీ స్పాస్లో చేసుకున్నా కానీ హీట్ తక్కువగా ఉండి చేసుకోవడం బెటర్. ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ చేస్తే హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవుతాయి. అలాగే కలరింగ్ ఏజెంట్స్ లేదా పర్మింగ్ ఇలాంటివి చేసినప్పుడు సల్ఫైడ్ బాండ్స్ బ్రేక్ అవుతాయి కనుక ఇలాంటి ట్రీట్మెంట్స్ని నేనైతే డిస్కరేజ్ చేస్తాను. అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ బిఫోర్ స్ట్రైట్నింగ్ లోషన్ అప్లై చేస్తూ ఉంటారు కదా డాక్టర్, కొంతవరకు బెటర్ అండి. అలాంటివి అప్లై చేసినప్పుడు డ్యామేజ్ కొంచెం పడ్డా ఎత్తు నుంచి పడవు మనం, డ్యామేజ్ అయితే ఉంటుంది, డ్యామేజ్ ఎట్టు తిరిగి డ్యామేజ్ ఉంటుంది, లోపల ఏది అయిపోతూనే ఉంటుంది కదా. కొద్దిగా ఏదో అంటారు కదండి, గుడ్డిలో మెల్ల అలా ఉంటుంది. ఓకే డాక్టర్. సో దాని తర్వాత కెరటిన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు ఉంటుంది? చాలామంది చాలా షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టయితే మెన్లో అయితే చాలా సివియర్గా వాళ్ళు ఏంటంటే బాల్డ్ హెడ్ అవుతుందని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళకి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? ఒకటండి, అది ఫాలా లాసా అనేది మనం తెలుసుకోవాలి. మామూలుగా సంవత్సరంలో మనం హెయిర్ని స్కాల్ప్ని చూసినట్లయితే కొన్ని పోతూ కొన్ని వస్తూ ఉండాలి కదా. అవును, మనకి సీజన్స్ ఎలా ఉంటాయి, ఆకురాలు కాలం, చిగురించే కాలం, అలాగే మనకు కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎట్ ఎనీ గివెన్ టైం చూస్తే ఒక 80-90% హెయిర్ పెరుగుతున్న దశలో, 10 లేక 20% ఊడిపోతున్న దశలో ఉంటుందన్నమాట. ఒక సైకిల్లో వెళ్తుందండి ఈ హెయిర్ సైకిల్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ కానివ్వండి, ఫాల్ కానివ్వండి. అనఫేజ్ అని గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది, అలాగే రెస్టింగ్ ఫేజ్ ఉంటుంది, ఫాలింగ్ ఫేజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రెస్టింగ్ ఫేజ్ అవ్వగానే అప్పుడు షెడ్ అవుతాయి అన్నమాట. రెస్టింగ్ ఫేజ్ అయిపోయినాక షెడ్ అవుతాయి. సో ఒక 6 నెలల పాటు గ్రోయింగ్ ఫేజ్ ఉన్నా మళ్ళీ ఒక 2-3 నెలల పాటు ఫాలింగ్ ఫేజ్ ఉండాలి కదా. రెస్టింగ్ ఫేజ్ ఉన్నా కానీ మళ్ళీ తర్వాత. సో దాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఊడాలి కదా, ఊడుతుంది టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలా మంది. బేబీ హెయిర్స్ వస్తూ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి, కంగారు పడద్దు. కాకపోతే స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రం కంగారు పడాలి. ఇప్పుడు టీలోజన్ ఎఫ్లూవియం అని ఒక కండిషన్ ఉంటుంది, అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు హెయిర్ లాస్కి. ఇప్పుడు మనం
ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఒక 3 నెలలు ఆగాక సడన్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల పాటు స్లీప్లెస్నెస్ ఉందనుకోండి, ఓ 2 నెలల తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఇమీడియట్ ఎఫెక్ట్స్ చూపించదు. ఏదైనా మెడికేషన్ తీసుకున్నాం అనుకోండి, యాంటీబయాటిక్స్ ఒక 10 రోజుల కోర్స్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 3 నెలల తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది రివర్సిబుల్. దీనికి టెన్షన్ పడకూడదు. 100 హెయిర్ ఊడితే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఓవరాల్గా ఈ టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఓవరాల్గా హెయిర్ తగ్గుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దట్స్ ఫైన్, అది మళ్ళీ రివర్సిబుల్. కానీ స్కాల్ప్ విజిబిలిటీ ఉంది, ఇది ఇంకా ఆగట్లేదు అనుకున్న పక్షంలో మాత్రం యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ లాస్. ఫాల్కి భయపడద్దు, లాస్కి మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో హెయిర్ ఫాల్ కుడ్ బి బాల్డింగ్ వైపు వెళ్తుంటే కూడా, బాల్డింగ్ ఒక్క రోజులో అయిపోదు. ఈరోజు పడుకొని పొద్దున్న లేవగానే మనకి బాల్డ్ అయిపోం. ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వాలి, లాస్ అవ్వాలి, స్కాల్ప్ విజిబిలిటీ అవ్వాలి, నెక్స్ట్ స్కాల్ప్ బాగా కనిపించి బాల్డింగ్ ఒక ప్యాటర్న్ ఫామ్ కావాలి, బాల్డ్ అవ్వాలి. ఈ ప్రొసీజరే అయితే కనుక మనం అటువైపే ప్రయాణం చేస్తున్నామని మనకు అనిపిస్తే కనుక అప్పుడు ఒకసారి స్కాల్ప్ అనాలిసిస్ మనం ఒకసారి చేయించుకుంటే అప్పుడు మనకి చెప్తారు ఏంటి అసలు ఇది బాల్డింగ్ వైపే వెళ్తున్నామా, ఇజ్ ఇట్ జస్ట్ టీలోజన్ ఎఫ్లూవియమా, లేదన్నా రీసెంట్గా ఏదైనా మనకి టైఫాయిడ్ లాంటి ఫీవర్ అటాక్ వల్ల ఇప్పుడు ఊడుతున్నాయా అనేది డాక్టర్ చెప్తారు. చెప్పాక దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి. అండ్ ఈ కారణాలు మాత్రమే కాదండి. సో ఇప్పుడు హెరిడిటరీ కూడా ఒక కారణం అని చెప్పినట్టే కదా, బాల్డింగ్కి దారితీస్తున్న హెయిర్ ఫాల్ హెరిడిటరీగా వచ్చినట్టు. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో, సిమెంట్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళల్లో, హెల్మెట్ లేకుండా డ్రగ్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళల్లో కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి ఆ ఫ్యూమ్స్ గ్యాసెస్కి ఎక్స్పోజ్ అవ్వడము, సలూన్స్లో పనిచేసే వాళ్ళల్లో కూడా మీరన్న ఈ కెరటిన్ ఈ ఫ్యూమ్స్కి దగ్గరలో ఉంటారు. ఈ కెమికల్ యాక్షన్స్ బాగా దగ్గర నుంచి జరుగుతున్న వాళ్ళలో కూడా బాగా సివియర్ లాస్ ఉంటూ ఉంటుంది. స్ట్రెస్ చాలా పెద్ద కారణం అండి. ఇప్పుడు అసలు హెరిడిటరీ కాకపోతే స్ట్రెస్సే, అలా ఉంది పరిస్థితి. అండ్ అతి చిన్న ఏజ్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కావచ్చు, ప్రాపర్గా B12 వైటమిన్ తీసుకోకపోయినా, ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కానీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వాటికి తగిన సప్లిమెంట్స్ని వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి చాలా వరకు రికవర్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బాల్డింగ్ ప్రొసీజర్ దెన్ అప్పుడు క్లినికల్ ట్రీట్మెంట్, క్లినికల్ ఇంటర్వెన్షన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు ఏంటంటే జెనెటిక్ వల్ల కూడా హెరిడిటరీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో చాలామందికి ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది, కానీ ఈ ఫ్రంట్ ఫేస్ టాప్ ఏరియాలో ఉండదు. ఎస్. సో అలాంటి వాళ్ళకి రీజన్స్ ఏముంటాయి డాక్టర్? ఫ్రాంటల్ రిసీడింగ్ అంటూ ఉంటారండి. సో బట్టతల మొదలయ్యే ముందు లేదా ఏజింగ్ సైన్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా కొంతమందికి జస్ట్ వెనక్కి వెళ్ళి ఆగిపోవచ్చు. ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా మనకి చిన్నప్పుడు ఉన్న హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్రాంటల్ రిసీడింగ్ చాలామంది ఇప్పుడు పడుతున్న ఇబ్బంది అండి. స్ట్రెస్, జెనెటిక్స్ ఇవన్నీ కూడా కాజే. నేను చెప్పాను కదా ఇందాక, బాల్డింగ్ వైపు వెళ్ళాలంటే ఒక రోజులో జరిగేది కాదు కనుక ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ హియర్. మేల్స్లో అయితే ఇది ఎం షేప్లో మెల్లగా వెనక్కి వెళ్ళి ఇక్కడ ఓ షేప్లో ఇక్కడ గ్యాప్ స్టార్ట్ అవుతుంది. ఇది వెనక్కి వెళ్ళి ఈ వెనకది ముందుకు వచ్చి మొత్తం ఇది ఖాళీ అయిపోతూ ఉంటుంది ఏరియా. ఇది బాల్డింగ్ ఇన్ మెన్. ఫీమేల్స్లో అయితే కనుక ఈ లేయర్, ఈ పైన కొరోనల్ పోర్షన్ మొత్తం డెన్సిటీ తగ్గిపోవడము, స్కాల్ప్ విజిబిలిటీ ఇవన్నీ కూడా ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ని ఇండికేట్ చేస్తాయి. మరికొందరిలో డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది, ప్యాటర్న్ అనేది ఉండదు, ఓవరాల్గా లాస్ అవుతూ బాల్డింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి రకరకాల లాస్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ అంతా అవ్వాలంటే ఫస్ట్ మెన్లో అయితే ఈ ఫ్రాంటల్ రిసీడింగ్ జరుగుతూ ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదండి. దానికి చాలా వరకు కూడా సర్జరీ వరకు వెళ్లకుండా కూడా రూట్ స్టిమ్యులేషన్ పద్ధతుల ద్వారా ఇక్కడ ఉన్న ఏరియాని స్టిమ్యులేట్ చేసి ట్రిగ్గర్ చేయడం ద్వారా కూడా చాలా వరకు ఫ్రాంటల్ ఏరియాస్లో హెయిర్ని తిరిగి రప్పించవచ్చు. హెయిర్ రీగ్రోత్ అవుతుంది. చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ బాల్నెస్, పక్కాగా బాల్నెస్ వైపే వెళ్తున్నట్లయితే మాత్రం చాలా కాలం వరకు మనం ఆ హెయిర్ని అట్టిపెట్టలేం. ఏదో రోజు అవి కూడా పోతాయి. ఓకే. సో పర్మనెంట్ టెంపరీ సొల్యూషన్, టెంపరీ అంటే ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 2 to 3 years వరకు మనం లాక్కు రావచ్చు. కాకపోతే మళ్ళీ బాల్డింగ్ ఆ ప్రొసీజర్ మళ్ళీ అందుకుంటుంది. ఆ ప్రయాణం ఆపదు. ఆ ప్రయాణాన్ని మనం స్లోగా వెళ్ళేలాగా చేయగలం మాత్రమే, వెంటనే అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చును. సో
ఇంకొక ప్రొసీజర్ ఏంటి, ఫ్రాంటల్ రిసీడింగ్ అయిపోయిన వాళ్ళు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ Hair బెస్ట్ ప్రొసీజర్. ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే 4వ నెలకి జుట్టు రావడం మొదలవుతుంది, సంవత్సరానికి చాలా చక్కటి లుక్ వచ్చేస్తుంది. సో గత లుక్ వచ్చేస్తుంది అనమాట, మనకు ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న లుక్ కూడా. అంటే ఆర్టిఫిషియల్గా కనిపించదా డాక్టర్? ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ కదండి, మనదే వెనక నుంచి తీసిన హెయిర్ ఇక్కడ పెడతాం. కాకపోతే ఆర్టిఫిషియల్ లుక్ అని ఆ వర్డ్ మీరు ఎందుకు అడిగారు అంటే, మనకి ఈ న్యాచురల్ హెయిర్ ఉన్నంత దగ్గరగా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉండే వీలు లేదు. అవును డాక్టర్. కొంత ఎడంగానే పెట్టాల్సి వస్తుంది. రూట్కి బ్లడ్ సప్లై అవసరం. అక్కడ ఒక 2 పెడితే ఉండే బ్లడ్ సప్లై ఆ 2 అందుకొని చక్కగా గ్రో అవుతూ ఉంటాయి బలంగా. అదే ప్లేస్లో మనం ఇంకొక 4 పెట్టామనుకోండి, బ్లడ్ సప్లై అంతే ఉంటుంది, కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ రూట్స్కి ఈ బ్లడ్ సప్లై వెళ్ళాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, అన్నిటికీ ప్రాపర్ న్యూట్రిషన్ అందక కొన్ని అక్కడే చనిపోతాయి, వీక్ అయిపోయి చనిపోతాయి. సో ఈ ప్రాబ్లం రాకూడదు కనుక కొంత ఎడంగా ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని పెడుతూ ఉంటారు. సో దట్ వాస్కులారిటీ అన్నిటికీ ప్రాపర్గా అందడానికి. ఓకే. వాస్కులారిటీ బాగున్నప్పుడు లైఫ్ చాలా కాలం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అన్ని కుదించి బాగా దగ్గరికి పెట్టేసినా కానీ అది కరెక్ట్ కాదు. చాలామంది మేము డెన్సిటీ బాగా ఇస్తాము ట్రాన్స్ప్లాంటేషన్లో అంటుంటారు. ఒక లిమిట్ వరకు ఓకే, కానీ మరీ డెన్స్గా పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికి బాగుంటుంది, ఒక 2 ఏళ్ళు తర్వాత బాగా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వాస్కులారిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్స్పర్టైజ్ మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ బాగా చేయగలరు.